కార్నివాల్, న్యూయార్క్, బ్లాక్ రాక్ ఫారెస్ట్‌లో హైక్ చూపిస్తాను ఇవాళ మీకు. అందరూ బాగున్నారు. నేను బాగున్నాను. మీకు ఇవాళ హైక్ చాలా బాగుంది. టెంపరేచర్ అది కూడా బాగుంది. బ్లాక్ రాక్ ఫారెస్ట్ అనమాట. అది ప్రైవేట్ ల్యాండ్స్ కానీ మళ్ళీ ఇప్పుడు అందరికీ ఓపెన్ అయిపోయినాయి. ఇది క్వీన్స్ కాలేజ్ కార్బన్ మెజర్మెంట్ టవరు ఇవంతా కూడా విజిటర్ సెంటర్ దగ్గర అదే పెట్టున్నాయన్నమాట. పైదాకా వెళ్తే కొన్ని ట్రైల్స్లోనూ వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. అవంతా రాసింది హిస్టరీ అదంతాను. సిబిల్స్ ప్యాత్ అంటే ఒకప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు అనమాట. ఆవిడ పేరు పెట్టారు సిబిల్స్ ప్యాత్ అని. సో ఆవిడకి చాలా ఇష్టం అనుకుంటాను ఇది. ఆమె గురించి కూడా రాశారు. వాళ్ళ డాటర్ ఈ ఫోటో ఉన్నది వాళ్ళ డాటర్ అనమాట. నేచర్ అది ఇష్టం అని చెప్పి అమెరికన్ మ్యూజియం ఆఫ్ వాళ్ళకి ఇచ్చేశారు. చాలా బాగుంది. వెల్కమ్ టు బ్లాక్ రాక్ ఫారెస్ట్. ఈ ట్రయల్స్ మ్యాప్ పెట్టారన్నమాట. మేము ఆల్మోస్ట్ 7 మైళ్ళు దాకా వాక్ చేసాము. బాగుంది. కొండలు అన్నీ ఎక్కాము, లంచ్ తిన్నాము. చాలా బాగుంది అసలు. అంటే నేచర్ ఇష్టమైన వాళ్ళకి బాగుంటుంది. తర్వాత ఇక్కడ బేర్లు అవి ఉంటాయండి. మీరు క్లీన్గా ఉండాలి, ఇన్వేజివ్ స్పీసీస్ వద్దని. సో ఏ ఆర్గనిజం దట్ యూనో నాట్ నేటివ్ అంటే నేను ఎప్పుడు చెప్తాను నేను కూడా ఇన్వేజివ్ స్పీసీసేనని. మరి ఇండియా నుంచి వచ్చాను కదా అందుకని. ఇక్కడ పార్కింగ్ మీటర్ పెట్టారు. $5 కట్టాలన్నమాట రోజు. కారుకి $5. చూస్తున్నారు కదా నా బ్యాక్ ప్యాక్, నా పోల్సను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాదాపు 9 మంది వచ్చారనమాట. 9 మంది, ఇంకొక 2 వచ్చారు కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మధ్యలోను. బాగా చేసాము, బాగా జరిగింది. చూస్తున్నారు ఆ బోల్డర్ పెద్దది, దాని మీద మాస్ అది ఉంది. ఇలాగ నాకు నేచర్లోకి వెళ్ళి చూడటం అంటే ఇష్టము. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. విల్డర్నెస్ నచ్చిన వాళ్ళకి నచ్చుతాయి. ఇంకా వింటర్లోనే ఉన్నాం, చెట్లు ఇంకా ఆకులు పట్టలేదు. ఇది ఒక హై పాయింట్కి వచ్చామన్నమాట. 1400 అడుగులు ఎత్తుకు వచ్చాము. అది నీళ్ళు ఉన్నాయి అక్కడ. అది రిజర్వాయర్ అంటున్నమాట. ఆ చుట్టుపక్కల కొండల్లో అవన్నీ మధ్యలో అక్కడ నిలుస్తాయి అన్నమాట. అదన్నీ రిజర్వాయర్ అంటారు. చాలా బాగుంది వ్యూ పాయింట్. ఇట్స్ సో బ్యూటిఫుల్ టుడే. 3:22 with mild sun and almost 45 degrees. It's really beautiful. And people are all around there. Many people. Straight ahead. Right there. Oh yeah, I see it. Yeah, I had the little tree branch. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. క్లియర్గా ఉన్న రోజునైతే న్యూయార్క్ సిటీ హై రైజెస్ కొద్దిగా కనిపిస్తాయి అన్నమాట. యూ కెన్ సీ సమ్ ఆఫ్ దట్. అందుకని వాళ్ళు చెప్తున్నారు న్యూయార్క్ సిటీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక్కోసారి అని. ఇది పైన్ ట్రీ. దీన్ని పిచ్ పైన్ అంటారనమాట. PITCH పిచ్. అమెరికన్ క్యాన్సర్ రూట్ ఆర్ బేర్ కార్న్. So this educator path goes around the reservoir or lake, upper reservoir, and we parked in the reservoir on end of reservoir road. So this is like a starting because the 3 triangular, the top one is pointing towards, if it is the end, they will put it at the bottom. దీన్ని షెల్ ఫంగస్ అంటారన్నమాట. చాలా పెద్దది, అది చాలా పెద్దదిగా ఉంది. అందుకని తీసాను. నీళ్ళు పారుతున్నాయి. పడిపోయిన చెట్టు, ఏదైనా చెట్టు చనిపోతే దాంట్లో మష్రూమ్స్ వస్తాయి అన్నమాట.
బ్యూటిఫుల్. ఈ హైక్‌లో కొంచెం పెద్దవాళ్ళొచ్చారు. వాళ్ళు చెప్పేదేంటంటే, ఈ కార్న్వాల్, న్యూయార్క్‌లో ఈ రిజర్వాయర్ దగ్గర జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ కడదాము, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేద్దామంటే పీట్ సీగర్ వీళ్ళందరూ అపోజ్ చేసి దాన్ని రానివ్వకుండా చేశారట. సో అది హిస్టరీ అనమాట. కానీ ఇప్పుడు కరెంట్ ఏమో కెనడా నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ మనకి కరెంటు ఎక్కువ కావాలంటే ఏదో చెయ్యాలి మరి. కానీ అప్పుడు పీట్ సీగర్ వాళ్ళు ఈ ప్రదేశం ఇలాగ బ్యూటిఫుల్గా ఉండాలంటే మనం కరెంట్ ఖరీదు తగ్గించుకోవాలి, కానీ ఇలా డ్యాముల మీద డ్యాములు కట్టకూడదని ఆపేశారట. ఆ విషయం పెద్దవాళ్ళు చెప్తున్నారు. It's time to drop my phone on there. ఇది రిజర్వాయర్ ఓవర్ఫ్లో, అటువైపున ఎక్కువ వాటర్ ఉంది, డ్యామ్ లాగే అనమాట. దిస్ ఇస్ అప్పర్ రిజర్వాయర్ అండ్ బీవర్ ఈజ్ కటింగ్ డౌన్ ట్రీస్, బట్ వీ డోంట్ నో వేర్ దే ఆర్ డ్రాగింగ్ దెమ్. We are on a honey hill, taking a water break. We came down from down there. The reservoir is over there. So there's a whole different moss right there. ఇక్కడ వాతావరణం మానిటరింగ్ స్టేషన్ అనమాట. ఉష్ణోగ్రత, గాలి స్పీడు అవన్నీ కూడా చేస్తారు. ఇదంతా కూడా ఈ స్టేషన్ నుంచి మెయిన్ దానికి ట్రాన్స్మిట్ చేస్తారంట. ఫారెస్ట్ ఎలా ఉందో దీని సిచ్యుయేషన్ అంటే ఏమలా ఉందో రాస్తారన్నమాట. ఇదంతా సైన్స్ ఎక్స్పెరిమెంటు, వాతావరణం మానిటరింగ్ స్టేషన్ ఇది. హైక్ పూర్తయిపోయింది, విజిటర్ ఇన్ఫర్మేషన్ దగ్గరికి వచ్చాము. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేంటి సిబిల్ ప్యాత్ ఏమో మూసేశారు ఫ్లడ్డింగ్ మూలంగా అన్నారు. తర్వాత ఏమో ఎర్త్ డే ఏప్రిల్ 22న ఇక్కడ వాలంటీర్స్ వచ్చి క్లీన్ చేయొచ్చు అని అడుగుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.